నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు ఏర్పాట్లు నిలిపివేశారు. మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలనే నిర్ణయంతో పనులు ఆగిపోయాయి. గత 10 రోజులుగా 300 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఏర్పాట్లు వసతి కోసం టీడీపీ ఎమ్మెల్యేలు భారీగా ఖర్చు చేశారు. అయితే మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించడంతో పనులను నిలిపివేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు ఏర్పాట్లు నిలిపివేశారు. మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలనే నిర్ణయంతో పనులు ఆగిపోయాయి. గత 10 రోజులుగా 300 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఏర్పాట్లు వసతి కోసం టీడీపీ ఎమ్మెల్యేలు భారీగా ఖర్చు చేశారు. అయితే మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించడంతో పనులను నిలిపివేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. చరిత్ర కుమార్, నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు ఏర్పాట్లు నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలన్న ఆ నిర్ణయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మహానాడు నెల్లూరులో నిర్వహించాలా అనేటువంటి నిర్ణయాన్ని టీడీపీ శ్రేణులు అత్యంత సంతోషంగా స్వాగతంగా నిర్వహించాలనుకున్నారు. 27, 28, 29 3 రోజుల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా నెల్లూరులోకి రాబోతున్నారు. వీళ్ళందరినీ కూడా దగ్గర నుంచి వీక్షించవచ్చు అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా తొలిసారి మహానాడు 44 సంవత్సరాల తర్వాత తొలిసారి మహానాడుని నెల్లూరులో నిర్వహిస్తుండడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. పూర్తిగా కూడా అనుకున్నటువంటి సమయానికంటే కూడా ముందు ఏదైతే ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో ఉన్నటువంటి భూమి చదును కార్యక్రమం కూడా పూర్తయింది. ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి షెడ్స్ అలాగే వచ్చేటటువంటి అతిథులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈ చేసినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలకు పిడుగులాంటి వార్త అయితే మాత్రం వినిపించిందని చెప్పాలి. మహానాడుని ఈరోజు కేంద్ర కార్యాలయానికి తరలిస్తుంటూ కూడా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం కొంత మింగుడు పడినప్పటికీ దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూడా అందరూ కూడా పొదుపు మార్గాన్ని అనుసరించాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇంధన పొదుపు చేయాల్సినటువంటి నేపథ్యంలో సుమారు 5 నుంచి 10 కోట్ల మేర ఖర్చు అయ్యేటటువంటి ఈ మహానాడుని ఖర్చు తగ్గించుకున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇప్పటికే కూడా శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఈ యొక్క జరిగినటువంటి అసౌకర్యాన్ని అయితే మాత్రం ఇటు ప్రజలకి కార్యకర్తలకి తెలియజేసినటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడే కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. అందరూ నుంచి కూడా ఒకటే మాట, ఏదో చాలా అట్టహాసంగా చాలా ఆర్భాటంగా చాలా తొలిసారి ఏదైతే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమించిన తర్వాత జరగబోయేటటువంటి ఈ మహానాడిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ఘనంగా నిర్వహించాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతించాల్సిన దాంట్లో భాగంగా అందులో దేశ భవిష్యత్తు దేశాన్ని ఆర్థికంగా నిలబడాలంటే కూడా ఖచ్చితంగా పొదుపు మార్గాన్ని అవలంబించాలి. ఈ పొదుపు మార్గాన్ని అవలంబించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది అనేందుకు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా శిరస వహిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ నిర్ణయం ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు తీసుకున్నాడో అంటే దేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ పొదుపు మార్గాన్ని మేమందరం కూడా సూచన తప్పకుండా పాటిస్తాం. మహానాడు వర్చువల్ గా నిర్వహిస్తాం. ఖచ్చితంగా వర్చువల్ గా నిర్వహించేటువంటి క్రమంలో పెద్ద పెద్ద క్లస్టర్ ఏరియాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలకి ప్రజలకి తమ చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చేసినటువంటి అభివృద్ధిని చేయబోయేటటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకొస్తామంటూ కూడా నాయకులు తెలియజేస్తున్నారు. ఏదైతే ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో జరగాల్సినటువంటి మహానాడు వాయిదా పడ్డము కొంత అయితే కార్యకర్తలు నిరుత్సాహాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే పొదుపు మార్గాన్ని దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా స్వాగతిస్తామంటూ కూడా కార్యకర్తల నుంచి శాసనసభ్యులు మంత్రులు కూడా ముక్తకంఠంతో అయితే తెలియజేస్తున్న పరిస్థితి చక్రి. అయితే చరిత్ కుమార్, నెల్లూరులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల స్థానిక కార్యకర్తలు కావచ్చు పార్టీ శ్రేణులు ప్రజలు ఏమంటున్నారు చరిత్? ఖచ్చితంగా ఏదైతే
ఇకో కిసాన్ సెట్ భూముల్లో ఉన్నటువంటి పెద్ద జంగిల్ క్లియరెన్స్ ని ఊహించిన స్థాయి కంటే కూడా చాలా త్వరితగతిన అయితే మాత్రం గ్రౌండ్ క్లియర్ చేసేశారు. మరికొద్ది అంటే ఇంకా నిన్నటి నుంచి కూడా చర్చ్ ఏర్పాటు చేయాలి, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి, అక్కడ వంటకి సంబంధించినటువంటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి, అలాగే స్టాల్స్ ని ఏర్పాటు చేయాలి. ఇలా ఏదైతే అనేక రకాలైన విభాగాలు మహానాడుకు సంబంధించినటువంటి 19 కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు 13వ తారీఖు సమావేశమయ్యారు. అన్ని కమిటీలు కూడా తమకు ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తించేందుకైతే మాత్రం రంగంలో దిగుతున్నటువంటి సమయం మరికొద్ది క్షణాల్లో, మరికొద్ది రోజుల్లో, మరికొన్ని గంటల్లో మహానాడుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేటటువంటి క్రమంలో ఈ యొక్క వార్త ఏదైతే పొదుపు మంత్రం నేపథ్యంలో మహానాడును వర్చువల్ గా నిర్వహిస్తాం, హైబ్రిడ్ మహానాడు నిర్వహిస్తామంటూ కూడా ఆదేశానం ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే మాత్రం కొంత కార్యకర్తకి గొంతులో ఎలక్కాయ పడిన కారణంగా కొంత నిరాశ కల్పించినప్పటికీ కూడా, కానీ ఏదైతే దేశ భవిష్యత్తు అలాగే మనకి ఉన్నటువంటి పొదుపు మార్గం దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కార్యకర్తలు దీన్ని అయితే మాత్రం కొంచెం డైజెస్ట్ కాలేకపోయినప్పటికీ కూడా దీన్ని అయితే మాత్రం డైజెస్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే కీలకమైనటువంటి నేతలందరూ కూడా 3 రోజుల పాటు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఎప్పుడూ టీవీలో చూసేటటువంటి నేతలు, ఎప్పుడూ కూడా పైన వాళ్ళందరూ కూడా హై ఎండ్ ఉండేటటువంటి నేతలు వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో నెల్లూరులో వాళ్ళ కళ్ళ ముందుకు రాబోతున్నటువంటి క్షణం అయితే ఆవిరి కావడం ఇటు కార్యకర్తనైతే కొంత నిరుత్సాహ పరిస్థితి చెప్పాలి. కానీ ఈ యొక్క నిర్ణయంలో భాగంగా దేశ రక్షణకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి, దేశ క్షేమానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మేము స్వాగతిస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా నేను చెప్తున్నటువంటి పరిస్థితి చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.